వెల్కమ్ టు ది లియో. ఇప్పుడే ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే అందుతుంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీద రాళ్ల దాడి జరిగినట్టుగా తెలుస్తుంది. ఈ దాడిలో జగన్మోహన్ రెడ్డి గారి ఎడమ కంటికి కొంచెం బలంగానే గాయమైనట్టుగా తెలుస్తుంది. ఇక మేమంతా సిద్ధం సభల్లో భాగంగా ఏదైతే విజయవాడలో ఒక రోడ్ షోలో వెళుతూ ఆ ప్రజలకు అభివాదం చేస్తున్నాడు, ఆ అభివాదం చేసే సమయంలో ఒక రాయి అయితే ఆ జగన్మోహన్ రెడ్డి ఎడమ కంటిని తాకినట్టుగా తెలుస్తుంది. అయితే అది పువ్వులతో పాటు ఇసరటంతో ఎవరు కూడా గమనించలేకపోయారు, సెక్యూరిటీ సిబ్బంది కూడా అలర్ట్ అయ్యలేకపోయారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కంటికి గాయమైందనే వార్త ఏదైతే ఉందో ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక హాట్ టాపిక్గా మారింది. అయితే ఇదే సమయంలో నెటిజన్లు కూడా మరొక కోడికత్తి డ్రామాకు తెరదీశాడంటూ ఆ కామెంట్లు కూడా పెట్టడం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారికి గాయం తగిలిందనే దానికి సానుభూతి కంటే కూడా మరొక ప్రశాంత్ కిషోర్ స్క్రిప్ట్లో భాగంగా జగన్మోహన్ రెడ్డి సెంటిమెంట్ డ్రామాకు తెరదీసుంటాడు. అందులో భాగంగానే కావాలని ప్రీప్లాన్డ్గా ఈ దాడిని కూడా ప్లాన్ చేసి ఉంటారని చెప్పి అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఏది ఏమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డి ఆ ఎడమ కంటికి గాయమైందనేది మాత్రం ఆ వాస్తవం. దాదాపు కొంచెం రక్తం కూడా వచ్చినట్టుగా ఉంది. వెంటనే బస్సులోనే ఎవరైతే వైద్యులు ఉన్నారో వారు వెంటనే బస్సులోనే ఫస్ట్ ఎయిడ్ అయితే చేసే ప్రయత్నం అయితే చేశారు. దానికి సంబంధించిన ఆ విజువల్స్ కూడా ఉన్నాయి. ముందుగా ఒకసారి మనం ఆ విజువల్స్ చూసే ప్రయత్నం చేద్దాం, తర్వాత ఈ దాడి గురించి ఒకసారి మనం మాట్లాడదాం. సో ఇక్కడ చూడండి ఒకసారి, ఇదిగో జగన్మోహన్ రెడ్డి గారు కనపడుతున్నారు. సో వాళ్ళు కూడా చెప్తున్నారు చూడండి, ఎవరో రాయి పెట్టి కొట్టారు సీఎం అని ఒక బయట మాట్లాడుకుంటే వాయిస్ కూడా మనకి వినపడుతుంది. సో ఇక్కడ చూడవచ్చు, ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ కంటికి అయితే తగిలింది గాయం. సో లోన్ ఉన్న వాళ్ళందరూ కూడా డాక్టర్ల బృందం ఎక్కువ ఉంది. సో డాక్టర్ అయితే ఫస్ట్ ఎయిడ్ చేస్తున్నారు. మనం ఇక్కడ చాలా స్పష్టంగా చూడొచ్చు, ఎడమ కంటి పై భాగంలో ఒక బ్యాండేజ్ అయితే వేసే ప్రయత్నం జరుగుతుంది. ఒకసారి చూద్దాం. సో వాయిస్లో కూడా వినొచ్చు, డాక్టర్ బ్యాండేజ్ చేస్తున్నాడని చెప్పి వాయిస్లో కూడా చెప్తున్నారు. ఎస్, బ్యాండేజ్ అయితే వేసారు, మనకి వైట్గా కనపడుతుంది. ఎస్, ఇక్కడ చూడొచ్చు జగన్మోహన్ రెడ్డి ఎడమ కంటికి జస్ట్ ఈ రెప్పకు అనుకుని ఒక రంగుళం ఆ పై భాగంలో ఒక చిన్న బ్యాండేజ్ అయితే వేయటం జరిగింది. అయితే గాయం అయితే చిన్న గాయమే, ప్రాణాపాయం వచ్చేంత పెద్ద గాయం అయితే కాదు, కానీ బట్ గాయం అయితే తగిలిన మాట వాస్తవమే. అయితే ఇప్పుడు ఈ గాయం కూడా అంటే యాదృచ్ఛికంగా ఎవరైనా ఆకతాయిలు రాయి విసిరారా, లేదా ప్రశాంత్ కిషోర్ స్క్రిప్ట్లో భాగంగా నెటిజన్లు చెప్తున్నట్టుగా జగన్మోహన్ రెడ్డి ఏదైనా మళ్ళీ ఒక డ్రామాకి తెరదీశాడా? ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి గత చరిత్రను తీసుకుంటే అనుమానాలు రాక మానదు. అదే వేరొకరికి తగిలింటే ఖచ్చితంగా అయ్యో పాపం తగిలిందని అనొచ్చు. బట్ జగన్మోహన్ రెడ్డి విషయంకి వచ్చేటప్పటికి ఆల్రెడీ కోడికత్తి డ్రామా కానివ్వండి, బాబాయి హత్య కానివ్వండి, ఈ ట్రాజడీలన్నీ మనం చూసాం. సరిగ్గా ఎన్నికలకు ముందే ఇలాంటి దాడులన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి మీద జరుగుతాయి. ఆ తర్వాత దీన్ని ఉపయోగించుకుని సెంటిమెంటల్గా ప్రజల్లో సానుభూతి పొంది ఓట్లు పొందుతాం. ఇవంతా కూడా ఒక ప్రశాంత్ కిషోర్ స్క్రిప్ట్ అనమాట. ఒక వాస్తవంగా ఇదంతా పాత చింతకాయ పచ్చడి అయిపోయింది. ఇలాంటి ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. నిజంగానే దాడి జరిగింది అంటే ఇది ప్రజల ఆగ్రహంగా మనం భావించాలి. ఒకవేళ విరక్తి చెందిన ప్రజలు, కరెక్ట్గా 2 వారాల క్రితం జగన్మోహన్ రెడ్డి మీద చెప్పుల దాడి జరిగింది. మనం ఆల్రెడీ దాని గురించి కూడా మనం మాట్లాడుకున్నాం, చెప్పుల దాడి గురించి. ఈ రోజు ఏం దాడి జరిగిందయ్యా అంటే ఈరోజు ఆ కంటి మీద దాడి జరిగింది, అంటే రాళ్ల దాడి జరిగింది. అంటే మొన్న చెప్పుల దాడి జరిగింది, ఈరోజు రాళ్ల దాడి జరిగింది. ఒకవేళ నిజంగా ఇవన్నీ ప్రీ ప్లాన్డ్ కాదు అని మీరంటే ఖచ్చితంగా ప్రజల ఆగ్రహంగా భావించాలా? జగన్మోహన్ రెడ్డి పాలన పట్ల విసుగు చెందిన ప్రజలు జగన్మోహన్ రెడ్డిని ఈ విధంగా రాళ్లతోనూ చెప్పులతోనూ దాడి చేసి చీకొడుతున్నారని మనం అయితే భావించాల్సి ఉంటుంది. అయితే వాస్తవానికి ఏంటంటే రాజకీయాలకు అతీతంగా ఇలాంటి దాడులు మనం ఖండించాలా. ఏదైనా ఉంటే రాజకీయంగా మాట్లాడుకోవాలా, లేదా ఆ ఎన్నికల్లో ఓటు ద్వారా బుద్ధి చెప్పాలి తప్ప ఇలా వ్యక్తిగత దాడులు అనేవి ఈ సభ్య సమాజంలో మంచిది కాదు. అక్కడ జగన్మోహన్ రెడ్డి ఉండేవండి, ఇంకొకళ్ళు ఉండేవండి, ఎవరు ఉన్నప్పటికీ కూడా ఇలాంటి వ్యక్తిగత దాడులు అనేవి, ఆ రాళ్లతో దాడి, చెప్పులతో దాడి అనేవి ఆ సమాజం హర్షించదగినది కాదు. ఖచ్చితంగా మనం ఏ పార్టీ అయినా సరే దీన్ని ఖండించాలి. అయితే గతంలో చంద్రబాబు గారి కాన్వాయ్ మీద కూడా రాళ్ల దాడి, చెప్పుల దాడి జరిగింది, మనందరికీ తెలుసు. అయితే డైరెక్ట్గా ఆయన మీద దాడి జరగలేదు, బట్ కాన్వాయ్ మీద జరిగింది. అప్పుడు డీజీపీగా ఉన్నటువంటి గౌతమ్ సవాంగ్, ప్రస్తుతం ఏపీపీఎస్సీ చైర్మన్గా ఉన్నటువంటి గౌతమ్ సవాంగ్ ఏం చెప్పారంటే రాళ్ల దాడి జరగడం భావ ప్రకటన స్వేచ్ఛ అని చెప్పాడు ఆయన. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగిన దాడిని భావ ప్రకటన స్వేచ్ఛ అని చెప్తారా? గతంలో చంద్రబాబు గారి మీద ఆ రాళ్ల దాడి జరిగితే ఆయన మీద మర్డర్ అటెంప్ట్ కేసు పెట్టారు. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద రాళ్ల దాడి జరిగింది. మరి ఎవరి మీద ఏ కేసు పెడతారనేది వాళ్ళకే తెలియాలి.
మొత్తానికి దాడి అయితే జరిగింది. ఎడమ కంటికి ఒక అరంగుళం పైన, అంటే సుమారు ఇదిగో ఈ భాగంలో అయితే ఆ గాయం అయితే తగిలింది. అయితే గాయం అయితే భారీ గాయం కాదు, బట్ చర్మం అయితే కొంచెం పైన లేచినట్టుగా అయితే కనపడుతుంది. ఆయన ఏదైతే కాన్వాయ్కి పైకి వచ్చి అభివాదం చేస్తాడో మనందరికీ తెలుసు. సో అలాగా అభివాదం చేసే సమయంలో విజయవాడలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే రాజధాని అన్నాడో అదే ప్రాంతంలో ఈరోజు రాళ్ల దాడి అయితే జరిగింది. ఇప్పుడు ఇంకొక వాదన కూడా తెర మీదకి వచ్చింది. ఎందుకు జగన్మోహన్ రెడ్డి పరదాలను అడ్డం పెట్టుకుని పారిపోతాడు అంటే, ఇదిగో ఇలా రాళ్ల దాడి చెప్పుల దాడి చేస్తారు కాబట్టి పరదాలను అడ్డం పెట్టుకుని పారిపోతాడనే ఒక వాదన కూడా తెర మీదకి వచ్చింది. మనందరికీ తెలుసు, గత 5 ఏళ్లుగా జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా కానీ అక్కడ షాపులు మూసేయాలి, ఇళ్ళు మూసేయాలి, రోడ్డుకి అడ్డంగా పరదాలు కట్టాలి, వాటికి క్లాతులు కట్టాలి, పోలీసులు నిలబడాలి, జగన్మోహన్ రెడ్డి వెళ్ళాలి. అమరావతిలో కూడా అంతే కదా, ప్రతి ఇంటి ముందు ఆ పోలీసులకు నెట్లు వలిచ్చి నిలబెడతారు, వాళ్ళు అడ్డంగా పట్టుకుంటారు. అంటే బహుశా రాళ్ల దాడి చెప్పుల దాడి చేస్తారని చెప్పి జగన్మోహన్ రెడ్డికి మొదటి నుంచి భయం ఉండే ఉంటుంది. అందుకనే ఈ 4.5 ఏళ్ళు 5 ఏళ్ల పాటు దాదాపుగా ప్రజల్లోకే రాలా. ఎప్పుడైనా సభలోకి వస్తే ఏంటి, డైరెక్ట్గా హెలికాప్టర్ దిగగానే ఆ సభా ప్రాంగణానికి వెళ్ళిపోవటం, లేదా కొద్దిగా దూరం వెళ్ళాల్సి వచ్చిందనుకో 4-5 కిలోమీటర్లు అక్కడ నుంచి ఆయన ఆ రోడ్డు మార్గాన్ని ఎప్పుడు వెళ్ళడం చూడండి, ఫ్లైట్ వేసుకుని వెళ్ళిపోతాడు. 5 కిలోమీటర్లకి 10 కిలోమీటర్లు కూడా ఆయన ఫ్లైట్ మీదే తిరుగుతా హెలికాప్టర్ వేసుకుని వెళ్ళిపోతాడు తప్ప వాహనాల మీద రోడ్డు మీద వెళ్ళే పరిస్థితి లేదు. ఎందుకని అంటే బహుశా జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసేమో తన అసమర్థ పాలన వల్ల ప్రజలు విసిగి చెందారు, ఎవరైనా నా మీద దాడి చేస్తారని చెప్పి బహుశా ఆయనకి మొదటి నుంచి భయం ఏమైనా ఉందేమో కానీ, బట్ ఇప్పుడు ఎన్నికలు తప్పని పరిస్థితి. ఇప్పుడు కూడా పరదాలు కట్టుకుని పారిపోతే ఇక ప్రజలు కనీసం మొహం కూడా చూడరు. కాబట్టి తప్పని పరిస్థితిలో మొట్టమొదటిసారిగా ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ప్రజల మధ్యలోకి అయితే రావడం జరిగింది. బట్ ప్రజల మధ్యలోకి వచ్చిన సారి 2 సార్లు దాడి జరిగింది. ఒకసారేమో చెప్పులతో దాడి చేశారు, మరొకసారి రాళ్లతో దాడి చేశారు. ఒకవేళ నిజంగా ఇదిలో ప్రశాంత్ కిషోర్ స్క్రిప్ట్ లేదని వైసీపీ నేతలు చెబితే ప్రజల ఆగ్రహంగా భావించాల్సి ఉంటుంది. మొన్న చెప్పులు దాడి చేసిన వారు ఎవరు అనేది ఇప్పటి వరకు కూడా పోలీసులు కనిపెట్టలేదు. తాజాగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద రాళ్ల దాడి జరిగింది. ఇలాగే ముందుకెళ్తే ఏం దాడి జరుగుతూ ఒక రకంగా ఏంటంటే భద్రతా వైఫల్యం కూడా, ఎందుకంటే మన దాడి చేసింది ఎవరో తెలియదు, ఇప్పుడు దాడి చేసింది కూడా ఎవరో తెలియదు. అయితే కొంతమంది ప్రశాంత్ కిషోర్ టీమే కావాలని చేసినటువంటి ప్రీ ప్లాను, ఎక్కడా కూడా రాయి తగిలినట్టుగా కనపడలేదు. బట్ వెంటనే ఆయన బస్సులోకి వెళ్ళిపోయి ఫస్ట్ ఎయిడ్ చేయించుకున్నాడు. అంటే ఇదంతా ఒక డ్రామా ఏమో అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి. ఒకవేళ నిజంగా రాయి తగిలిందా లేదా అనేది మనమైతే ఇంకా ఆ విజువల్ చూడలేదు కాబట్టి ఆ విషయాన్ని చెప్పలేం. బట్ సోషల్ మీడియాలో నడుస్తుంది ఏంటంటే ఇదంతా కూడా మరొక కోడికత్తి డ్రామా కాబట్టి జగన్మోహన్ రెడ్డి మరొకసారి సెంటిమెంటల్ డ్రామాకు తెరదీశాడని చెప్తున్నారు. బట్ పరిస్థితి చూస్తే మాత్రం లెఫ్ట్ ఐకి తగిలినట్టుగానే కనపడుతుంది. ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద రాళ్ల దాడి జరిగింది అనే వార్త రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక సంచలనంగా మారింది. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తిని రాళ్లతో కొట్టడం అనేది బహుశా మరి ఇంతకుముందు గతంలో మన ఆంధ్రప్రదేశ్ సీఎంలో ఎక్కడా కూడా మనం చూసినట్టుగా లేదు. బట్ మొట్టమొదటిసారిగా జగన్మోహన్ రెడ్డి మీదే రాళ్లతో అయితే దాడి చేయడం జరిగింది. ఒక రకంగా బహుశా విసుగు చెందిన ప్రజలు జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకత వ్యక్తం చేయడానికి ఏమన్నా రాళ్ళు ఇసిరారేమో తెలియదు కానీ, బట్ దీన్ని మనం ఖండించాలా. ఇలాంటి రాళ్ల దాడి చెప్పుల దాడి లాంటివి ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతులు కాదు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి పాలన మీకు నిజంగా నచ్చకపోతే ఒక నెలలో ఎలక్షన్లు ఉన్నాయి, సో వాటి ద్వారా మీరు బుద్ధి చెప్పొచ్చు. బట్ ఇలా దాడి చేయడం అనేది జగన్మోహన్ రెడ్డి కానివ్వండి, చంద్రబాబు కానివ్వండి, పవన్ కళ్యాణ్ కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, ఏ వ్యక్తి అయినా కానివ్వండి, ఇలాగ రాళ్ల దాడి చెప్పుల దాడి చేయడం అనేది సభ్య సమాజంలో హర్షించదగింది కాదు. ఇక ముందు ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత కూడా ఆ పోలీసుల మీదే ఉంది. మరి చూద్దాం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి దాడికి ఎవరిని బాధ్యులు చేస్తారు. సాధారణంగా మరి దీన్ని కూడా తెలుగుదేశానికి అంటగట్టే ప్రయత్నం చేసి టీడీపీ నేతలే రాయి విసిరారని ఎవరి పేరైనా మెన్షన్ చేస్తారా, లేదా ఆకతాయిలు రాయి విసిరారని కొట్టిపడేస్తారా, లేకపోతే ఏం జరిగింది అనేది మరి పోలీసులు ఏం చెప్తారనేది వేచి చూద్దాం. మొత్తంగా ఒకవేళ తగిలితే మాత్రం అది నిజంగానే తగిలిందంటే మాత్రం పోలీసుల వైఫల్యం ఉందని కూడా భావించాల్సి ఉంటుంది. ఒక ముఖ్యమంత్రి బయటకు వస్తే భద్రత కల్పించలేని స్థితిలో ఈ రాష్ట్ర పోలీసు వ్యవస్థ ఉందని చెప్పి విమర్శలు కూడా వచ్చే ప్రమాదం ఉంది.